చేస్తాం? మరి దేంతో ఏమంటున్నాడు? వాక్యము నీళ్లకు సూచన. నీళ్లతో స్నానం చేస్తే మన శరీరం మురికి ఎట్లా పోతుందో, వాక్యముతో స్నానం చేస్తే నీ ఆత్మలో ఉన్న మురికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. సబ్బులు సర్పులు ఈ పై మురికిని తీసేస్తాయేమో కానీ లోపల ఉన్న మురికిని దేవుని వాక్యమే తీయగలదు. అందుకే 119 కీర్తన 11వ వచనములో, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. 119వ కీర్తన 9వ వచనములో, యవనస్తులు దేని చేత వారి నడకను శుద్ధిపరచుకొందురనగా దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. వాక్యం కోనేరు దేనితో నింపుకుంది? వాక్యముతో నింపుకుంది. స్తోత్రం. దేనితో నింపబడాలి? పాటలతోనా? చాలామైన పాటలు పాడుతారు. పాటలు పాడినంత సేపు నిద్ర రాదు. వాక్యం దగ్గరికి వచ్చిందంటేనే చెప్పాలి. పాటలు పాడేటప్పుడు బిందెట్లో పెడతాం. అర్థమైందా? పాటలు పాడేటప్పుడు బిందెట్లా ఇట్లా పెడతాం. వాక్యం కాచేసరికి పిల్లలు బోర్లేసి పెడతాం. ఇక పోతే వేస్ట్. ఇక బోర్లేసినాక నిద్ర రాకపోతే ఏం చేస్తుంది? హల్లెలూయా. వాక్యానికి తావి అమ్మా, నేను బలపరిచేది దేవుని వాక్యం. స్వస్థతలు కాదు, అద్భుతాలు కాదు, ప్రార్థనలు కాదు, పాటలు కాదు. నీ జీవితంలో ఎట్లా మనుగడ గడపాలని నేర్పించేది దేవుని వాక్యం. నువ్వు చచ్చినాక పరలోకానికి అంటే దేవుని దగ్గరికి ఎట్లా వెళ్ళాలో నేర్పించేది దేవుని వాక్యం. నీవు ఇతరులతో సహవాసం ఎట్లా కలిగి ఉండాలో నేర్పించేది దేవుని వాక్యం. నీవు ఎట్లా కష్టపడాలో, కష్టపడేది ఎట్లా సమకూర్చుకోవాలో, సమకూర్చుకున్నది ఎట్లా కాపాడుకోవాలో నేర్పించేది దేవుని వాక్యం. 11 శత్రువులతో ఎట్లా సహవాసం చేయాలో నేర్పించేది దేవుని వాక్యం. ఈ వాక్యంతో నువ్వు ఇవ్వబడితే అన్ని నీ దగ్గర ఉన్నట్టే.